నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జగన్ హయాంలో ఆరోగ్య రంగం పూర్తిగా క్షీణించిందన్న మంత్రి సత్యకుమార్. పేదల కోసం ఎలాంటి ఆసుపత్రి నిర్మాణాలు చేపట్టలేదని మండిపాటు. తాడేపల్లిగూడెంలో ఉత్సాహంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం. ఇంటింటికి వెళ్లి కూటమి పాలన గురించి వివరించిన మంత్రి నారాయణ. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడిని ఖండిస్తూ విశాఖలో వైసీపీ మహిళా విభాగం నిరసన. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. 78.77 లక్షల సిఎస్ఆర్ నిధులతో కాకినాడ జీజీహెచ్ కు యంత్ర పరికరాలు. ఎమ్మెల్సీ కరి పద్మశ్రీతో కలిసి ఆధునీకరించిన పనులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్. ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ సహకారంతో ఏపీలో వైద్య రంగంలో సంస్కరణలు తెచ్చామని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉద్ఘాటించారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా 200 కోట్లు కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉన్నా గత జగన్ ప్రభుత్వంలో కేవలం 38 కోట్లు మాత్రమే మంజూరయ్యాయని చెప్పుకొచ్చారు. విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లోని అకాడమిక్ బ్లాక్ ను ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి సత్యకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020 సంవత్సరంలో నేషనల్ హెల్త్ అర్బన్ 15వ ఫైనాన్స్ కమిషన్ కింద 520 యూపీహెచ్సీలు మంజూరు చేశామని గుర్తు చేశారు. ప్రస్తుత యూపీహెచ్సీని 1,50,00,000 రూపాయలతో నిర్మించామని తెలియజేశారు. గత జగన్ ప్రభుత్వం పేదల వైద్యాన్ని విస్మరించిందని, ఆరోగ్య రంగం పూర్తిగా క్షీణించిందని ఆరోపించారు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో ఉంటున్న గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్ ప్రారంభం, అదేవిధంగా చినవాల్తేరులో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను ప్రారంభించడం జరిగింది. ఈ యూపీఎస్సి ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ 2020 సంవత్సరంలో నేషనల్ హెల్త్ అర్బన్ మిషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 560 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లను యూపీఎస్సీలని నిర్మాణం కోసం 15th ఫైనాన్స్ కమిషన్ కింద సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద మంజూరు చేయడం జరిగింది. అయితే దీనికోసం 1,06,00,000 రూపాయల కేటాయించడం, విశాఖపట్నంలో మొత్తంగా 42 యూపీఎస్సీలు మంజూరయ్యాయి. ఈ 4 సంవత్సరాలు 2020లో మంజూరు అవుతే 4 సంవత్సరాల పాటు గత ప్రభుత్వం మాట్లాడితే రాజకీయ విమర్శలు చేసినట్టుగా ఉంటుంది, కానీ 4 సంవత్సరాల పాటు ఒక చిన్న భవనాన్ని కూడా నిర్మించే ప్రయత్నం చేయలేదు, పూర్తి చేయడానికి ప్రయత్నం చేయలేదు. అంటే ఈ పట్టణ ప్రాంతంలో పేదలకి వైద్య సేవలు, నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి కూడా గత పాలకులకి మనస్సు అంగీకరించినట్టు లేదు. ఇది పక్కన పెడితే దీనికైనా ముందు 2018లో మంజూరైన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, అది కూడా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం 30 కోట్లు మంజూరు చేస్తే 20 కోట్లు మౌలిక భవన నిర్మాణాల కోసం, 10 కోట్లు ఎక్విప్మెంట్ కోసం మంజూరు చేస్తే అప్పుడు ప్రభుత్వం 2019లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోవడం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావడం, 5 సంవత్సరాల పాటు ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని పూర్తి చేయకపోవడం, తద్వారా మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న అనేక మంది సరైన కౌన్సిలింగ్ చికిత్స అందకపోవడం చాలా దురదృష్టకరం. మరీ ముఖ్యంగా అది అప్పుడే మొదలుపెట్టి ఉంటే, నిర్మాణం పూర్తి చేసి మొదలుపెట్టి ఉంటే ఇవాళ అత్యంత తీవ్రమైన కొరత ఉన్నటువంటి సైకాలజిస్టులని మనం రాష్ట్రంలో తయారు చేసుకునే అవకాశం ఉండేది. తద్వారా నాణ్యమైన సేవలను అందించడానికి అవకాశం ఉండేది. ఆయుష్మాన్ ఆరోగ్య బంధువులలో కేంద్రం టెలిమానస్ పేరుతో ఈ కౌన్సిలింగ్ చేస్తున్నప్పటికీ ఇటువంటి ప్రతిష్టాత్మకమైన సంస్థను నిర్మించడానికి పాపం మనసు రాల. దానికి ప్రత్యేకంగా రాష్ట్రం నుంచి నిధులు కేటాయించిన అవసరంలో కేంద్రం నుంచి నిధులు వచ్చాయి. కానీ ఎందుకు నిర్మించలేకపోయారో మరి
గత పాలకులు సమాధానం చెప్పాలి. గ్రామాల విలీనం లేకుండానే మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం 19వ వార్డులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం ఎల్ అగ్రహారం పరిధిలో ఉన్న టిట్కో గృహ సముదాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదలకు ఇళ్లను నిర్మిస్తే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వాటిని నిర్లక్ష్యం చేసిందని, మళ్లీ ఇప్పుడు వాటిని పేద ప్రజలకు అందజేస్తామని తెలియజేశారు. వీలైనంత వరకు గ్రామాల విలీనంపై కోర్టు కేసులను పరిష్కరించడం, లేని పక్షంలో విలీన గ్రామాలు లేకుండానే ఆయా మున్సిపాలిటీలకు 2-3 నెలల్లోనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశం ప్రకారం ఈరోజు రాష్ట్రంలోని 175 కాన్స్టిట్యున్సీలో ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు డోర్ టు డోర్ తిరుగుతున్నారు. ఈ తిరగడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల నుంచి ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కొద్దిగా కోరుకుంటుంది. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయింది. మనం ఏ విధంగా అయితే ఒక బ్యాంకులో అప్పు చేస్తే నెల నెల ఆటోమేటిక్ ఇప్పుడు కట్ అయిపోతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉండి అప్పు చేసినా మీరు కట్టే ట్యాక్సుల నుంచి ఆటోమేటిక్గా కట్ అయిపోద్ది. రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు కట్ చేస్తారు. కానీ ఇప్పుడు మీరు కట్టే ట్యాక్స్లో మెజారిటీ భాగం ఏమవుతుందంటే రిజర్వ్ బ్యాంక్ కట్ చేస్తుంది గత ప్రభుత్వం చేసిన అప్పులకి. అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు సెంట్రల్లో ఎన్డీఏ ప్రభుత్వంతో కోఆర్డినేషన్తో ఈరోజు రాష్ట్రాన్ని కొద్దిగా మెల్లమెల్లగా ఆర్థిక పరిస్థితిని, ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టారు. ఇంకా పెట్టాల్సిన అవసరం. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కారుపై జరిగిన దాడిని నిరసిస్తూ వైసీపీ విశాఖ జిల్లా అనుబంధ విభాగాలు జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ కరువైందని అన్నారు. టీడీపీ గుండాలు జిల్లా ప్రథమ మహిళ అయిన జెడ్పీ చైర్పర్సన్ మీదే దాడికి పాల్పడితే ఇక సామాన్య మహిళలకు రక్షణ ఎక్కడుంటుందని ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలన మహిళల పాలిట నరకాసుర పాలనలా మారిందని దుయ్యబట్టారు. ఈ సంక్షేమ పథకాల అమలు విషయంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి, ఈ ప్రభుత్వం అరాచకాలని ప్రశ్నిస్తూ ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రులు వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ప్రజల తరపున ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రజల గొంతుగా ప్రజల మేలు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటాలపైన, వైఎస్ఆర్ చేస్తున్న నాయకులపైన అణచివేతకు గురి చేస్తూ తప్పుడు కేసులతో ఈరోజు ఈ ప్రభుత్వం ఈ పోరాటాలు అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే మొన్న కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన సోదరి ఉప్పాల హారిక గారి మీద వారి భర్త పైన కూడా ఈరోజు చాలా దుర్మార్గంగా అరాచకంగా దాడి చేయటం అనేది చాలా దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే బీసీ వర్గాల వారు ఉన్నారో, వెనకబడిన వర్గాల వారు ఉన్నారో, వెనకబడిన వర్గాల వారికి గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాధికారాన్ని కల్పించి వారి అభ్యున్నతికి పాటుపడితే ఈ కూటమి ప్రభుత్వం ప్రతి ఆలోచనలోని ప్రతి అడుగులోని కూడా వెనుకబడిన వర్గాల వారిని అణచివేస్తూ వెనుకబడిన వర్గాల వారు గలమెత్తితే వారి గొంతుకు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే మా అధినాయకుడు అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల యొక్క ఆలోచనతో ఒక కార్యక్రమాన్ని మేము చేస్తున్నామని మీ అందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చేస్తున్నటువంటి ప్రతి అన్యాయాన్ని కూడా ఎదిరించేదానికి ఈరోజు బాబు శూరుడి మోసం గ్యారంటీ అనే ప్రోగ్రానికి వెళ్తున్న క్రమంలో మరి ఒక బీసీ మహిళ అయినటువంటి నా తోటి జెడ్పీ చైర్మన్ ని ఏ రకంగా హింసిస్తున్నారనే విషయం మనం అందరూ కూడా చూసామండి. ఈరోజు ఈ రకంగా చేయడానికి ముఖ్య కారణం కేవలము చంద్రబాబు నాయుడు గారే, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారే కారణమేండి. ఈ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే మాకున్నటువంటి ప్రోటోకాల్ ఏదైతే ఉందో, మాకిచ్చినటువంటి సెక్యూరిటీ ఏదైతే ఇచ్చారో అది కూడా కట్ చేసినటువంటి దాఖలాలు గతంలోనే మీకు అనేక మార్లు మరి తెలియజేయడం జరిగింది.
జిల్లా ప్రథమ పౌరాలైనటువంటి కృష్ణా జిల్లా ప్రథమ పౌరాలైనటువంటి ఉప్పాల హారిక గారిని ఆమె భర్తని నడి రోడ్డులో రాళ్లు వేసి వెహికల్ ధ్వంసం చేసి వీరిని కూడా మహిళని చూడకుండా ఒక వెనుగూడెం జాతికి చెందినటువంటి మహిళ తను అలా కూడా చూడకుండా ఆమె మీద దాడులు చేయడం ఎంతవరకు అన్యాయం? ఎటు వెళుతుంది ప్రభుత్వం? ఎటు వెళుతుంది? ఎటు తీసుకువెళ్తున్నారు వీరు? మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు ఈ రోజు చూస్తుంటే మీరు హామీలేవి ఇచ్చినవేవి నెరవేర్చలేదు, అమలు కాని హామీలు ఇచ్చారు. ఈ రోజు హామీలు అమలు కాలేదని అడగడానికి ప్రశ్నిస్తే గొంతులు నొక్కుతున్నారు, కేసులు పెడుతున్నారు. వాళ్ళ మీదేమో 4 మందం అంటున్నారు. ఈ రోజు మేము సభలు పెట్టుకున్నాము, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని. ఆ సభకు వెళ్తున్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ మీద ఈ విధంగా దాడులు చేయడం అసాంఘికం. ఇది మేము దీన్ని నిరసిస్తూ ఆ దాడులు చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవల నుంచే చర్యల్లో భాగంగా కాకినాడలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థలు ఓఎన్జీసీ, యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్, జెమినీ ఎడిబుల్ ఆయిల్ పరిశ్రమలకు సంబంధించి సిఎస్ఆర్ నిధులు 78.77 లక్షల విలువైన యంత్ర పరికరాలు ఆధునీకరించిన పనులను ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ జీజీహెచ్ వైద్యాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ప్రారంభించారు. తొలుత జీజీహెచ్ ట్రామా కేర్ బ్లాక్ లో న్యూరాలజీ, పల్మనాలజీ, అనస్థీషియా, కార్డియాక్ విభాగాలకు సంబంధించిన యంత్ర పరికరాలను న్యూరో ఓపీ షెడ్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆర్థోపెడిక్ ఓపీ బ్లాక్ వద్ద ప్రివెంటివ్ ఆంకాలజీ షెడ్ ను, ఆధునీకరించిన బ్లడ్ శాంపిల్ కలెక్షన్ ఓపీ షెడ్ ను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి వారు ప్రారంభించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో వెలసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమంతుల వారికి పలు రకాల పుష్పాలతో విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు హనుమ స్మరణ చేస్తూ పల్లకి సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీరామ బంటు జయ హనుమంత, శ్రీరామ బంటు జయ హనుమంత, అంజని పుత్ర శ్రీ హనుమంత, శ్రీరామ బంటు జయ హనుమంత, శ్రీరామ బంటు జయ శ్రీరామ్, 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 జయ హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమంత, శ్రీరామ బంటు జయ హనుమంత, అంజని పుత్ర శ్రీ హనుమంత, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్, జై గోవింద రాజరథనాయ గోవింద జానకీ వల్లభ గోవింద లక్ష్మణానికి జై బోలో రామబంటోడమానికి.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.